ప్రియతమ నేత, మహిళా పక్షపాతి, రైతుని రాజుగా చూడాలనే వ్యక్తి, అదేవిధంగా సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు బూత్ కమిటీని వేయాలని ఆయన సంకల్పం కాబట్టి గ్రామ స్థాయి నుంచి కూడా మనము బూత్ కమిటీని ఏర్పాటు చేస్తూ గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని స్ట్రాంగ్ గా ముందుకు తీసుకుని వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పము పూలేరులో ఈ రోజు పూర్తి స్థాయిలో నెరవేరిందని చెప్పడానికి గౌరవిస్తున్నాను. డైలీ పొద్దున కూడా కాఫీ విత్ లీడర్స్ అనే ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అందరితో కలుస్తున్నాం, అందరితో మాట్లాడుతున్నాం. అక్క ఎట్లుందక్క ఈ కూటమి ప్రభుత్వం అని ఎవరైనా సాధారణ ఒక మహిళను అడిగితే ఆమె చెప్తుంది, మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు, చల్లగా ఉండాలమ్మా. ఆ రోజున ఏదో ఒక పథకంతో మమ్మల్ని ఆదుకున్నాడు, ఏదో ఒక పథకంతో ఇంట్లో ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముడుగా మమ్మల్ని కాపాడినాడు. ఈ రోజు ఎవరు మేడం మమ్మల్ని కాపాడేవాళ్ళని నిజంగా ఒక ఈ రోజు 8 నెలలు అయింది. సూపర్ 6 హామీల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు బనాయిస్తున్నారు, కేసులు బనాయించి లోపల పెడుతున్నారు. రొద్దమ్మ నాగిరెడ్డిపల్లిలో ఇలాగే సోషల్ మీడియా కేసు పెట్టి ఆయన 8 కేసు పెట్టి ఈ రోజు కూడా స్టేషన్ మారిస్తే స్టేషన్ జిల్లాలో అక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ జైల్లో పెట్టుకుంటూనే వస్తున్నాడు. మన కదిరిలో కూడా ఒక చిన్న సంఘటన మీకు ఇది చెప్పాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు నాడిలో జగనన్న ఎలా ఉన్నాడని చెప్తున్నాను. ఒక అమర్నాథ్ రెడ్డి అనే పిల్లోడు ఏదో సోషల్ మీడియాలో పెట్టాడని ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసుకుని తీసుకుని పోయినారు కదిరిలో. మళ్ళా ఒక 10 నిమిషాల్లో సోషల్ మీడియా గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చింది, సరేనప్పా నేను సాకే అమర్నాథ్, నేను ఇప్పుడు అమర్నాథ్ రెడ్డిని అయితే మీరు కేసు పెట్టేసి తీసుకొని పోయినారు లోపల. సరే బాగుంది, అయితే ఈ రోజు నేను సాకే అమర్నాథ్ అడుగుతున్నాను, మళ్ళా సూపర్ 6 హామీ ఎప్పుడు అమలు చేస్తారు చెప్పండి అన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సైనికుల ధైర్యమని చెప్తున్నాను. ఈ రోజు ఇక్కడ కొద్దిగా నా అన్న తమ్ములందరూ కూడా చెప్తున్నారు, మేము అట్లా ఊరేగింపులు వస్తుంటే టీడీపీ నాయకులందరూ కూడా ఇక్కడ బెదిరించినారంట. ఎవరైనా వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి పోతే ఇంకా సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో అప్పుడు వీళ్ళకి ఇర్రంట, వీళ్ళు ఇవ్వరంట, కట్ చేసేస్తారంట. వీళ్ళు చేశారంట. అప్ప మీరు ఇచ్చేది ఏడాది మేము చూసినాము, ఇట్లే సుల్లి వల్లి కబర్లు చెప్పుకుంటూ ఇంకా 5 ఏళ్లు కథేస్తారు మీరు, మేము జగనన్న వైపే నిలబడతాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. నీ 15,000 నీ 15,000 నీ 15,000 నీ 15,000 నీ 15,000 అందరికీ చెప్పినారు. ఎవరికైనా వచ్చిన పరిస్థితి ఉందా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 15,000 ఎందుకు ప్రవేశపెట్టినారంటే చైల్డ్ మ్యారేజెస్ తగ్గించాలి, చైల్డ్ లేబర్ తగ్గించాలి, నిజంగా ఎవరైనా అర్హులు ఉన్న వాళ్ళ పిల్లలకు శిక్షణ అనేది నిలబోతుందా అని ఆయన మనసులో ఆ ఒక్క దృఢమైన సంకల్పంతో ఆయన అమ్మఒడిని ప్రవేశపెట్టినారు. రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో చూస్తే అంటే మేం చెప్పేది వేరే, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒప్పుకున్నాడు, ఇది గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అని అన్నాడు మొన్న 1 నెల కిందట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్లే కదా, ఒప్పుకున్నట్లేనా? అది ఇంకా ఆరోగ్య పరిస్థితి చూస్తే విద్యానికి వైద్యానికి మహాపీఠం వేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, కూటమి ప్రభుత్వం ఇంకొక వైపు ఎక్కడ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చిన్న చిన్న జబ్బులు కూడా చూపించుకోవాలంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు. అవునమ్మా, డాక్టర్ అనే వాళ్ళు ఇంటికాడ వచ్చేవాళ్ళు కదా. ఈ రోజు పెనుగొండలో ఎంత పెద్ద మెడికల్ హాస్పిటల్ మళ్ళా కాలేజ్ నిర్మాణం అవుతుంటే దాని ప్రైవేటీకరణ చేయాలని నిలబెట్టారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఆ ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడికి వచ్చినా, ఆ ఒక మెడికల్ హాస్పిటల్ ఇక్కడికి వచ్చినా కూడా ఎక్కడన్నా ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా ఇప్పటికీ తీసుకుని పోయి బెంగళూరుకు తీసుకుని వెళ్తుంటారు. మధ్యరావులో ఎంతమంది చనిపోయినారు. అదే ఆ హైటెక్ హాస్పిటల్ మనకు ఉంది అంటే ఎంతమందికి ఇక్కడే కూడా మనము ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. ఆరోగ్యశ్రీ అయితే నీరుగాలు చేశారు. ఇంకా ప్రతి ఊర్లో కూడా వైఎస్ఆర్ క్లినిక్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే ఈ రోజు నిజంగా ఆ స్థితి కనబడతలేదు. ఆ రోజు ఎక్కడైనా కనబడతా ఉందా మీకు?
ఎక్కడ కూడా కనపడతలేదు. అంటే వైద్య రంగానికి విద్యా రంగానికి కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఈ రోజు మనం చూస్తాం. ప్రజల మనసుని ప్రేమతో అభిమానంతో గెలవండి. భయం పెట్టి నీకు అది కట్ చేస్తాను ఇది కట్ చేస్తానని చెప్పి వాళ్ళని మభ్యపెట్టే కార్యక్రమం చేయదండి. ఎందుకంటే పార్టీ ఓడిపోయిండొచ్చు, అయితే ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ లో శ్రేణిలో ఇంకా సత్తా ఉంది అని కూడా మనం చాటుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మీ తరఫున పోలీస్ స్టేషన్ అయితే ఏమి, ఎంఆర్ ఆఫీస్ అయితే ఏమి, ఎంపీడీ ఆఫీస్ అయితే ఏమి ఇప్పటికి కూడా చేస్తున్నాం. మీకు ఎక్కడ కూడా అన్యాయం జరిగింది అని చెప్పినా అక్కడ ఖచ్చితంగా నేను వచ్చి మీ తరఫున పోరాటం చేస్తాననే దాంట్లో సరైనంగా తెలుసుకుంటున్నాను. ఈ తెలంగాణలో ఇన్ఛార్జ్ గా వచ్చినాను. ఆ రోజు రూలింగ్ పార్టీలో ఓడిపోయినాం. మళ్ళా ఈ పెనుకోట పైన జెండా ఎగరేసే వరకు విషయంలో కూడా శ్రమిస్తాం, పార్టీని ముందుకు తీసుకుని వెళ్తాం. ఒక మాజీ మంత్రి పార్టీ విడిచిపెట్టిపోయి ఏదో వేరే జనసేన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తున్నారు, ఏ సీనియర్ నాయకుడబ్బా, ఎవరు పోయినారబ్బా, నిజమైన నాయకుడు అనేవాడు జనంలో పుట్టొస్తాడు, జనం కష్టం తెలుసుకుంటాడు, జనం నుంచి పుట్టేవాడు అసలైన నాయకుడు. ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అగ్రపీఠంలో ఉంటారు. ఆయన ఆశీస్సులు, ఆయన మాటే ఇక్కడ శాసనంలో తీసుకొని మనం ముందు మన అందరి ప్రియతమ నేత, మహిళా పక్షపాతి, రైతుని రాజుగా చూడాలనే వ్యక్తి, అదేవిధంగా సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు బూత్ కమిటీని వేయాలని ఆయన సంకల్పం కాబట్టి గ్రామ స్థాయి నుంచి కూడా మనము బూత్ కమిటీని ఏర్పాటు చేస్తూ గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని స్ట్రాంగ్ గా ముందుకు తీసుకుని వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పము పూలేరులో ఈ రోజు పూర్తి స్థాయిలో నెరవేరిందని చెప్పడానికి గౌరవిస్తున్నాను. డైలీ పొద్దున కూడా కాఫీ విత్ లీడర్స్ అనే ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అందరితో కలుస్తున్నాం, అందరితో మాట్లాడుతున్నాం. అక్క ఎట్లుందక్క ఈ కూటమి ప్రభుత్వం అని ఎవరన్నా సాధారణ ఒక మహిళను అడిగితే ఆమె చెప్తుంది, మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు, చల్లగా ఉండాలమ్మా. ఆ రోజున ఏదో ఒక పథకంతో మమ్మల్ని ఆదుకున్నాడు, ఏదో ఒక పథకంతో ఇంట్లో ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముడుగా మమ్మల్ని కాపాడినాడు. ఈ రోజు ఎవరు మేడం మమ్మల్ని కాపాడేవాళ్ళని నిజంగా